going to discuss about solid non-neoplastic lesions of larynx. So before that, I should say larynx tumors are divided into benign and malignant. In benign, we have solid lesions and cystic lesions. In solid lesions, we have vocal nodules, vocal polyps, Ranke's edema, and even we have this contact ulcer, intubation granuloma, leukoplakia, and amyloid tumor. So in this we are going to discuss about these all things, these solid non-neoplastic, but cystic we will cover in next, and the tumors which are malignant we are going to discuss about another third video. Okay, so guys, let's start. Are you interested? Okay, vocal nodules क्या होता है అంటే ఇవి సింగర్స్ అన్న స్క్రీమర్స్ అన్న నాడ్యూల్స్ అని అంటాం అనమాట. ఎందుకంటే లో టోన్స్లో ప్రొలాంగడ్ పీరియడ్స్ వరకు ఎక్కువ అరిచే వాళ్ళకి, అయితే హై ఇంటెన్సిటీ టోన్లో మాట్లాడే వాళ్ళు ఇవి కామన్ చూడొచ్చు. లొకేషన్ ఏంటి, ఎక్కడ ఉంటాయి అంటే యాంటీరియర్ 1/3, పోస్టీరియర్ 2/3 ఆఫ్ ద వోకల్ కార్డ్ మధ్యలో ఉంటాయి అనమాట. ప్యాథాలజీ ఏంటి, ఇట్లా ఎక్కువ అరవడం వల్ల ఇట్లా అంతా జరగడం వల్ల వోకల్ కార్డ్స్కి ట్రామా అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నాము ప్యాథాలజీలో చెప్తున్నాను అనమాట. ట్రామా జరుగుతుంది. ట్రామా జరిగిన తర్వాత అక్కడ ఎడిమా వస్తుంది. ఎడిమా హెమరేజ్ డెవలప్ అవుతుంది సబ్మ్యూకోసల్ స్పేస్లో. కాకపోతే ఏమవుతుంది, ఏదైనా జరిగినప్పుడు మనకి హీలింగ్ జరగడానికి ఫైబ్రోసిస్ జరుగుతుంది అండ్ హైలైజేషన్ జరుగుతుంది. లాస్ట్లో ఇంకా హైపర్ప్లేషియా జరిగి మొత్తానికి ఎపిథీలియం హైపర్ప్లేషియా జరిగి నాడ్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎర్లీ స్టేజెస్లో మనం కానీ చూస్తే మనకి రెడ్గా కనిపిస్తాయి, ఇవన్నీ సాఫ్ట్ అనిపిస్తాయి, ఎడిమాటస్ అనిపిస్తాయి. లేట్ స్టేజెస్లో ఎలా ఉంటుంది, గ్రేయిష్ లేకపోతే వైట్ కలర్లో మారిపోతాయి. ఎందుకంటే దేర్ ఈస్ ఫైబ్రోసిస్ కదా, కాబట్టి గ్రేయిష్ వైట్గా కనిపిస్తాయి. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి హోర్స్నెస్, నాడ్యూల్ ఉంది కాబట్టి హోర్స్నెస్ ఉంటుంది. ఫెటిగ్, ఎక్కువసేపు మాట్లాడలేరు, గొంతు నొప్పి వచ్చేస్తుంది. ఆన్ ప్రొలాంగ్డ్ ఫోనేషన్ అనమాట. ట్రీట్మెంట్ ఏం చేయాలి, చిన్న నాడ్యూల్స్ అనుకో స్పీచ్ థెరపీ ఇస్తాము, కొంచెం చిన్నగానే మాట్లాడాలి, రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ యూజ్ చేయొద్దు, వోకల్ కార్డ్స్ని ఎక్కువ మాట్లాడద్దు అని చెప్తాం. లార్జ్ నాడ్యూల్స్ అంటే ఏం చేస్తాం, ఎక్సిషన్ సర్జరీ తప్పదనమాట. ఎందుకంటే ఎయిర్వేస్ ఇన్ లేటర్ స్టేజెస్ మే లీడ్ టు డిస్నియా అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎయిర్వే అబ్స్ట్రక్షన్ కూడా జరగవచ్చు. ఎందుకంటే లారింగ్స్ నుంచే కదా ట్రేకియా తర్వాత లంగ్స్ కదా, కాబట్టి ముందు లార్జ్ నాడ్యూల్స్ ఉంటే అబ్స్ట్రక్షన్ ముందు జరగకుండానే ఎక్సిషన్ చేసేయాలి. అది మైక్రోస్కోపీ ద్వారా చేస్తామన్నమాట. లారింగ్స్ని చూస్తూ చేస్తాం. లేకపోతే కోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది, లేజర్ చేయొచ్చు. సో మనం మొత్తానికి మన ఓన్లీ వన్ లక్ష్యం ఏంటి అంటే వోకల్ లిగమెంట్కి ట్రామా ఏం కాజ్ చేయొద్దు. ఓకేనా. సో నెక్స్ట్ వోకల్ పాలిప్ అంటే ఎందుకు వస్తుంది, ఇది అసలు పాలిప్ అంటే ఒక అవుట్ గ్రోత్. ఎందుకు వస్తుంది అంటే లైక్ వోకల్ అబ్యూస్ కానీ మిస్యూజ్ కానీ స్మోకర్స్లో అలర్జీ, మెయిన్గా ఏ ఏజ్లో చూస్తాము 30 to 50 years అంట. యూనిలేటరల్ పాలిప్ అంటే సింగిల్ కాబట్టి మెయిన్గా యూనిలేటరల్ ఉంటుంది. అండ్ వోకల్ నాడ్యూల్ లాగే యాంటీరియర్ అంతా అండ్ పోస్టీరియర్ 2/3 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే సడన్ షౌటింగ్, హెమరేజ్ జరుగుతుంది వోకల్ కార్డ్స్లో, అండ్ సబ్మ్యూకోసల్ ఎడిమా జరుగుతుంది. అపిరెన్స్ ఎలా ఉంటుంది, సాఫ్ట్. పాలిప్ అంటేనే సాఫ్ట్ ఉంటుంది. ఎట్లా కనిపిస్తుంది, గ్లిస్టనింగ్గా స్మూత్గా అలా కనిపిస్తుంది. మ్యూకోజాతోనే కదా పాలిప్ మేడ్ అయింది కాబట్టి. ఓకేనా. కమింగ్ టు ఆ ఎడిమానే మనకు పాలిప్లా అనిపిస్తుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, సేమ్ హోర్స్నెస్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ డిస్నియా కూడా ఉంటుంది అనమాట. స్ట్రైడర్ ఉంటుంది, చోకింగ్ కూడా ఉంటుంది. చోకింగ్ మనం అప్పుడు మాన్యూవర్ చేయాలన్నమాట. అంటే డబల్ ఫ్రీక్వెన్సీ వాయిస్ వస్తుంటుంది. సో సైన్స్ వచ్చేసి హాప్ అప్ అండ్ డౌన్ ద గ్లాటిస్ అనమాట. మూవ్ అవుతుంది అది. ఓకేనా. ఇట్ విల్ హాప్ అప్ అండ్ డౌన్ ద గ్లాటిస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్యూబేషన్ గ్రాన్యులోమా. ఎందుకు జరుగుతుంది, గ్రాన్యులోమా ఎందుకు జరుగుతుంది అంటే వోకల్ ప్రాసెస్ ఆఫ్ అరిడ్నాయిడ్స్ ఇంజరీ జరుగుతుంది కాబట్టి ఇది జరుగుతుంది అనమాట. ఓకేనా. డ్యూ టు ఎందుకు ఇంట్యూబేషన్ అంటేనే ఇంట్యూబేటర్ వల్ల అవుతుంది. ఒక లార్జ్ ట్యూబ్ని అక్కడ పెట్టావు, అప్పుడు పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ప్యాథోజెనిసిస్ మ్యూకోసల్ అల్సరేషన్ ఉంటుంది, గ్రాన్యులోమా ఫార్మేషన్ ఓవర్ ద ఎక్స్పోజ్డ్ కార్టిలేజ్, సేమ్ హోర్స్నెస్ డిస్నియా ఉంటుంది. స్టిరాయిడ్స్ ఇవ్వాలి ఆ పార్ట్లో. సర్జరీ, లేజర్, కోల్డ్ స్టీల్ చేయాలి, గ్రాన్యులోమా రిమూవ్ చేసి బయాప్సీకి పంపించాలి. ఒకవేళ మరీ రికరెన్స్ అట్లా వస్తే బొట్యులినమ్ టాక్సిన్ని కూడా ఇంజెక్ట్ చేయాలి, 2.5 mg అనమాట. ఓకేనా. క్రికో అరిడ్నాయిడ్ మజిల్స్లోకి ఇంజెక్ట్ చేయాలి. కమింగ్ టు లూకోప్లేకియా కెరటోసిస్. ఇది ఎక్కడ ఉంటుంది లూకోప్లేకియా, లూకో అంటే వైట్, ప్లేకియా అంటే ప్లేక్. సో సమ్ కెరటోసిస్ జరుగుతుంది. దీన్ని కెరటోసిస్ అని కూడా అంటాం, ఎందుకంటే కెరాటిన్ ఉంటుంది అక్కడ. సో ఇది ఎక్కడ, అప్పర్ సర్ఫేస్ ఆఫ్ వన్ ఆర్ బోత్ ద కార్డ్స్ అనమాట. ఎందుకు అంటే ఎక్కువ లారెంజల్ ఇరిటెంట్స్ వాడడం వల్ల అట్లా అనమాట. ఓకేనా. అపిరెన్స్ వచ్చేసి వైట్ ప్లేక్, పార్టీ గ్రోత్ ఆన్ ద కార్డ్ వితౌట్ ఎఫెక్టింగ్ ద మొబిలిటీ. ఎపిథీలియల్ హైపర్ప్లేషియా ఉంటుంది, ప్రీ క్యాన్సరస్ కండిషన్, కార్సినోమా ఇన్ సిటు,
హోర్స్నెస్ అనేది చూస్తాము. అదొక మనం ఏం చేయాలి, ల్యూకోప్లేకియా కార్డ్ పైన ఇట్లా వైట్ ఉంది కాబట్టి స్ట్రిప్పింగ్ చేయాలి ఆ వోకల్ కార్డ్స్ని. తర్వాత ఏమన్నా ల్యాబ్కి పంపించాలి ఎన్ని మ్యాలిగ్నెంట్ చేంజ్ ఉందా అని చెప్పేసి. అమైలాయిడ్ ట్యూమర్ వచ్చేసి అమైలాయిడ్ డిపాజిషన్, మల్టిపుల్ మైలోమా ఉందా లేదా చూసుకోవాలి. ఏజ్ వచ్చేసి 50 to 70 years. అపిరెన్స్ వచ్చేసి సబ్మ్యూకోసల్ మాస్లా ఉంటుంది, అమైలాయిడ్ డిపాజిషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉండొచ్చు, వోకల్ కార్డ్స్లో ఉండొచ్చు, వెంట్రికులర్ బ్యాండ్స్లో ఉండొచ్చు, సబ్గ్లాటిక్లో ఉండొచ్చు, ట్రేకియాలో కూడా ఉండొచ్చు. హోర్స్నెస్ ఉంటుంది, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. బయాప్సీ చేయాలి. స్పెషల్ స్టెయిన్స్ ఉంటాయి అమైలాయిడ్స్కి, యాపిల్ గ్రీన్ ఫ్లోరసెన్స్ అనేది ఉంటుంది, అమైలాయిడ్ స్టెయిన్స్ ఉంటాయి. సో అవి అనమాట. సో కమింగ్ టు రింకీస్ ఎడిమా, ఫస్ట్ యాక్చువల్లీ ఇది చెప్పాలి కానీ తొందరలో అది చెప్పేసా, ఏం కాదు కంటిన్యూ చేసేద్దాం. సో రింకీస్ ఎడిమా వచ్చేసి వోకల్ అబ్యూస్ వల్ల ఇంకా స్మోకింగ్ వల్ల వస్తుంది అనమాట. ఎడిమాటస్ ఫ్లూయిడ్ అనేది సబ్ ఎపిథీలియల్ స్పేస్ ఆఫ్ రింకీ స్పేస్ ఉంటుంది, అది వోకల్ లిగమెంట్కి సబ్మ్యూకస్కి మధ్యలో ఉంటుంది అనమాట. ఆ స్పేస్లో ఎడిమా ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ అయ్యి ఎడిమా లాగా వస్తుంది అనమాట. క్లినికల్ ఫ్యూచర్స్ ఏముండొచ్చు అంటే ఆన్ ఎగ్జామినేషన్ చేయాలి, అదే హోర్స్నెస్ ఇలా కూడా ఉండొచ్చు. వోకల్ కార్డ్స్ సిమెట్రికల్ స్వెల్లింగ్స్ చూపిస్తుంది, సర్జరీ చేయాలి. ఓకేనా. రిమూవల్ ఆఫ్ ఆ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట దాని లోపల, ఎడిమా కాబట్టి ఎడిమాటస్ ఫ్లూయిడ్, జెలాటిన్ ఫ్లూయిడ్ ఉంటుంది, అంతా రిమూవ్ చేసేయాలి. ఎడ్యుకేషన్ చేయాలి, వాయిస్ ప్రొడక్షన్, సెసేషన్ ఆఫ్ స్మోకింగ్ చేస్తే స్మోకింగ్ సెసేషన్. ఇంకా కాంటాక్ట్ అల్సర్ గ్రాన్యులోమా, కాంటాక్ట్ ద్వారా ఒక అల్సర్ ప్రొడ్యూస్ అయింది. ఎందుకు, ఫాల్టీ వాయిస్ ప్రొడక్షన్, మిమిక్రీ కేసెస్ అట్లాగా. ఇంకేంటి, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సిస్ కండిషన్స్లో. ఇప్పుడు ఏమవుతుంది, సంథింగ్ కాంటాక్ట్ అవుతుంది. ఏం కాంటాక్ట్ అవుతుంది మనకి, అరిటనాయిడ్ కార్టిలేజెస్లో వీ హ్యావ్ వోకల్ అనమాట. వోకల్ ఫోల్డ్స్ ఉంటాయి, మళ్ళీ మస్కులర్ ప్రాసెస్ ఉంటాయి. మస్కులర్ ప్రాసెస్, వోకల్ ప్రాసెస్ ఉంటాయి. ఈ వోకల్ ప్రాసెస్ ఒకదానికొకటి ఇట్లా రాసుకుంటాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అల్సర్ గ్రాన్యులోమా ఫార్మేషన్ జరుగుతుంది. సిమ్టమ్స్ వచ్చేసి గొంతు రాసినట్టు అట్లా వస్తుంది. ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన గొంతుని క్లియర్ చేసుకుందాం హాట్ వాటర్తో అట్లా అనిపిస్తుంది అనమాట. గొంతు చాలా నొప్పిగా ఉంటుంది మాట్లాడేటప్పుడు అట్లా. ఎగ్జామినేషన్ చేసి యూనిలాటరల్ లేకపోతే బైలాటరల్ అల్సర్స్ ఉంటాయి ఎక్కడ, వోకల్ ప్రాసెస్ ఆఫ్ అరిటనాయిడ్స్లో. మ్యూకోజల్ కంజెషన్ కూడా ఉంటుంది అనమాట. కంజెషన్ ఉంటుంది. గ్రాన్యులోమా ఫార్మేషన్, గ్రాన్యులోమా అంటే హీలింగ్ స్టేజ్లో వస్తుంది, అల్సర్ హీలింగ్ అప్పుడు గ్రాన్యులోమా ఫార్మేషన్ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కానీ ఏమైనా ఉండి ఇది కానీ కాజ్ అయింది గ్రాన్యులోమా అని మనకు అనిపిస్తే వీ కెన్ గో విత్ యాంటీ రిఫ్లెక్స్ థెరపీ అనమాట. లైక్ బైకార్బోనేట్స్ కానీ ఇంకేమన్నా యాసిడ్కి వ్యతిరేకంగా లైక్ బేసెస్ ఏమన్నా ఇవ్వాలి. స్పీచ్ థెరపీ చేయించాలి. ఎందుకు, ఊరికనే గొంతు క్లీన్ చేయడం అట్లా చేయొద్దని చెప్పాలి. స్టిరాయిడ్స్ ఇవ్వాలి. సర్జరీ వచ్చేసి లేజర్ గ్రాన్యులోమా రిమూవ్ చేసేయాలి. ఓకేనా. కానీ పెరికాండ్రియంని ప్రిజర్వ్ చేయాలన్నమాట. కార్టిలేజ్ని కూడా పీకేస్తా అంటే కుదరదు, కార్టిలేజ్ని అక్కడే ఉంచాలి. బయాప్సీకి పంపించాలి కార్సినోమాని రూల్ అవుట్ చేసుకోవడానికి. ఇంకా బొట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్ ఇందాకలానే 2.5 మౌస్ యూనిట్స్ ఇవ్వాలి. లాటరల్ రిక్వైర్నాయిడ్ మజిల్స్లో ఇవ్వాలన్నమాట. రికరెంట్ గ్రాన్యులోమాస్ ఉంటాయి. అంతే. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ కేర్ఫుల్లీ. లెట్స్ again meet in another video. Thank you.